అపరాంజి బొమ్మ నిన్ను ఆ పాలక్షుడు కూడా రక్షించలేడే. మీకు వినాశకాలం దాపరించే ఇలా ప్రవర్తిస్తున్నారు. నీలండి తెలిసైనందుకత్తే ఇలా ప్రవర్తిస్తేనే రంజుగా ఉంటుంది. ఖైదీ వచ్చాడంటే ఖైదీ చేతిలోని చావు కూడా చాలా రంజుగానే ఉంటుందిరా. వాడు ఈ చైలుకి రాకుండా అడుగడుగున నా మనుషులు కాపలా కాసి ఉన్నారు. జుంటి తేనె తాగడానికి అలవాటు పడ్డ తుమ్మెద పువ్వుని వదలదు. వలపు బాటలో కేరింతలు కొడతానికి అలవాటు పడ్డ చిలుక గోరింకం వదలదు. అందాల విందు పొందులకు అలవాటు పడ్డ నేను నిన్నెలా వదిలి ఉండగలను? నీకేనిసారి చెప్పినా నువ్వు బుద్ధి రావడం లేదా? మీకు తగిన ప్రాయశ్చిత్తం జరిపి తిరుగుతాను. నేను తిరిగే రంగంలో ఎంతో మందిని తంతుంటాను, తిరిగి ఎంతో మంది చేత తన్నులు కూడా తింటుంటాను. ఎప్పటికప్పుడు మర్చిపోవడం నాకు సరదా. కమాన్. దాదా వచ్చేలాగా మిస్సమిస్సలాడే నీ శరీరాన్ని నలిపివేస్తాను. పసందాన్ని తని తీరా ఆస్వాదిస్తాను. నీ వంపు సొంపుల వయ్యారాలతో పాలలాడుతాను. ఆనాడు ఆ ఖైదీగా నన్ను కొట్టిన దెబ్బ చేసినాన్ని ప్రతీకారంగా ఈనాడు నీ శీలాన్ని శిక్షిస్తాను. అడుగు ముందుకు వేసావో ఏం చేస్తానో తెలీదు. నా జీవితం పరిసమాప్తం కాదే, నీ జీవితానికి తెరపడే సమయం ఆసన్నమైంది. కరెన్సీ నోట్ల కట్ల కోసం 5 స్టార్ హోటల్ పడక గదుల్లో ప్రవలించే పక్కా వ్యభిచారులు మొదలుకొని వీధి లైట్ల క్రియాకాంతులు వీటి కోసం వేచి ఉండే నిరజానులతో సహా అనుభవించిన వాడిని. ఇలాంటి పొగరు సొగసుగాలాడితే నా సర్వీసులో ఎక్కడా తగరలా. అందుకే నువ్వు నాకు కావాలి. నీకోసం ఏం చేయమన్నా ఇస్తా. ఈ ప్రపంచాన్ని కొల్లగొట్టే ఆ బంగారు ధనరాశులను కరిగించే బంగారు మేడ కడతా. నా మాట కాదనుకు రా. వదలరా దుర్మార్గుడా. నువ్వెంత గింజుకున్నా నిన్ను వదలను. మందేసి వచ్చే నీ అంతు తెలుస్తా.